Welcome to the math class. Today I'm discussing about the topic differences of zero. That means if n comma m are two positive integers, two positive integers, then we have del power n x power m is equal to e minus 1 whole power n into x power m, since del is equal to e minus 1. Now it can be written as in the expansion, binomial expansion, nc0 e power n minus nc1 e power n minus 1 plus nc2 e power n minus 2 minus nc3 e power n minus 3 plus and so on plus minus 1 whole power of n into ncn into x power m. Now we can multiply each and every term in the brackets with the x m. nc0 e power n into x power m minus nc1 e power n minus 1 into xm plus nc2 e power n minus 2 into xm minus nc3 e power n minus 3 into xm plus and so on plus minus 1 whole power of n ncn into xm. Here so x power m kada, x power m. See, into x power m, x power m, x power m, x power m, and so on x power m. So therefore del power n into x power m is equal to nc0. See, దీన్ని ఈ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎం అంటే ఎలా రాయాలంటే, మనకి షిఫ్టింగ్ ఆపరేటర్ ఫార్ములా తెలుసు. షిఫ్టింగ్ ఆపరేటర్ ఫార్ములా ఏంటిది? ఈ పవర్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. జనరల్ ఫార్ములా ఏంటి దీనికి? ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ హెచ్. ఇంటర్వెల్ ఆఫ్ ద డిఫరెన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ అంటే ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్. అంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో దానికి ఇది యాడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఎన్. ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ అనమాట. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎం ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఈ రెండు ఎన్ ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ ఎన్ హోల్ పవర్ ఎం. ఈ పవర్లో ఎం అనేది చేంజ్ అవ్వదు, సేమ్ అలాగే ఉంటుంది. పవర్లో ఎం ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మనం. ఏంటిదంటే ఈ పవర్ ఎన్ సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాను. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ ఎక్స్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఈ పవర్లో దేం చేంజ్ అవ్వదు. అలాగే ఈసారి ఈ క్యూబ్ ఎక్స్ క్యూబ్ తీసుకుంటే ఈ రెండు ఎక్స్ ప్లస్ త్రీ హోల్ పవర్ 3 ఈ పవర్లో అలాగే ఉంటుంది. సో ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ దిస్ we have to write n plus x whole power of m minus
NC1 మైనస్ NC1. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ NC1 అని ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్, అంతేగా, ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్. NC1 ఇంటూ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎం ఉంది కదా, హోల్ పవర్ ఎం ప్లస్ NC2 ఎక్స్ ప్లస్ ఎలా రాసు, ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ టూ, ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ టూ హోల్ పవర్ ఎం మైనస్ NC3 ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ త్రీ హోల్ పవర్ ఎం ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ minus 1 whole power n minus 1 NCn minus 1 into x plus 1 whole power m. అలాగే దీని బిఫోర్ టర్మ్ కూడా ఏమి రాసుకోవచ్చు? ఒకే చోట రాద్దాం. ఇది అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ NCn మైనస్ వన్, మిగతావన్నీ అలాగే రాస్తున్నాను, ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎం ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ NCn ఇంటూ ఎక్స్ పవర్ ఎం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. Put x is equal to 0 in equation 1. Put x is equal to 0 in equation 1. We get del power n 0 power m is equal to NC0 n power m minus NC1 n minus 1 whole power of m plus NC2 into n minus 2 whole power of m minus NC3 n minus 3 whole power of m plus and so on plus minus 1 whole power n minus 1 NCn minus 1 1 power m. తర్వాత లాస్ట్ టర్మ్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n NCn 0 పవర్ m. Therefore del power m 0 power m is equal to NC0 n power m minus NC1 n minus 1 whole power of m plus NC2 n minus 2 whole power of m minus NC3 n minus 3 whole power of m plus and so on plus minus 1 whole power of n minus 1 into NCn minus 1 1 power m. So ఇదంతా జీరో అయిపోయింది. which is called the difference of 0, because the leading term is always 0. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. కాబట్టి therefore by fundamental theorem of difference calculus we have ఆ ఫార్ములా ప్రకారం ఏంటిది, డెల్ పవర్ n ఎక్స్ పవర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఎప్పుడంటే అది ఇఫ్ ద ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈస్ యూనిటీ and del power n into x power m is equal to 0 if n greater than m. Then del power n 0 power n is equal to n factorial. రెండు సేమ్. ఇప్పుడు del power n 0 power n అన్నప్పుడు n factorial.
అలాగే అండ్ డెల్ పవర్ ఎన్ 0 పవర్ ఎం ఉన్నప్పుడు 0 ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. ఇక్కడ రెండు డిఫరెంట్ అన్నమాట. అంటే ఎక్స్ పవర్ ఎం ఉన్నప్పుడు 0 ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. అలాగే ఎక్స్ ప్లేస్ లో 0 ఉన్నా కూడా 0 ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ జీరోస్. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. డిఫరెన్స్ ఆఫ్ జీరో మీద ప్రాబ్లం. ఫస్ట్ వన్, calculate the value of del square 0 power 3. Second bit, del cube 0 cube. Third point, del 0 power n. Fourth bit, del power 4 0 power 5. Fifth bit, del power 6 0 power 5. Solution. Before we solve this problem, formula రాసుకుందాం. We know that del power m 0 power m is equal to nc0 n power m minus nc1 n minus 1 whole power of m plus nc2 n minus 2 whole power of m minus nc3 n minus 3 whole power of m plus 1 plus ncn minus 1 minus 1 whole power n minus 1. So this is equation 1. First bit. Consider del square 0 power 3, that is equal to binomial expression 2c0 2 cube minus 2c1 1 power 3 plus 2c2 2 minus 2 whole power 3. Since from equation 1 here n is equal to 2 and m is equal to 3. Then values చేసుకుందాం. 1 into 8. Already we have some values. 1 into 0, that is equal to 6. We calculate, already we calculated. Del square 0 power 3 is equal to 6. So this is equation 1. And this is first bit. And second bit, consider. Second bit to consider del power 0, del into 0 power n. 1c0 1 power n minus 1c1 1 minus 1 whole power of n, that is equal to 1 minus 1 into 0, that is equal to 1. Therefore del into 0 power n is equal to 1. This is the second bit. And the third bit, consider del cube 0 power 3, that is equal to 3c0 3 power 3 minus 3c1 3 minus 1 whole cube plus 3c2 3 minus 2 whole power 3 minus 3c3 3 minus 3 whole cube. Since from equation 1, that is equal to 1 into 27 minus 3 into 8 plus 3 minus 1 into 0. The value is 6. Therefore del cube 0 cube is equal to 6. Actually this is the second bit. Back వెళ్తే, and this is the third bit. This is the third bit. Okay, del into 0 power n. Next, fourth ఏంటిది? consider del power 4 0 power 5, that is equal to
4c0 4 power 5 minus 4c1 4 minus 1 whole power 5 plus 4c2 4 minus 1 whole power 5 minus 4c3 4 minus 3 whole power 5 plus 4c4 4 minus 4 whole power 5. That is equal to 1 into 102 for values minus 4 into 423 plus 6 into 6 into 32 minus 4 into 1 plus 1 into 0. 1024 minus 972 plus 192 minus 4. That is equal to 240. Ante therefore del power 4 0 power 5 that is equal to 240. And the last bit, consider del power 6 0 power 5 that is equal to 6c0 6 power 5 6 power 5 minus 6c1 6 minus 1 whole power 5 plus 6c2 6 minus 2 whole power 5 minus 6c3 6 minus 3 whole power 5 plus 6c4 6 minus 4 whole power 5 minus 6c5 6 minus 5 whole power 5 plus 6c6 6 minus 6 whole power 5 that is equal to 1 into 3776 minus 6 into 3125 మీరు క్యాలిక్యులేట్ చేయండి వాల్యూస్ అన్ని ప్లస్ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను 1024 minus 20 into 243 plus 15 into 32 minus 6 into 1 plus 1 into 0 that is equal to 3776 minus 18750 plus 15360 minus 4860 plus 480 minus 6. Therefore, del power 6 0 power 5 is equal to 0. So that all steps we have to solve all the steps by using the difference of zero formula. Okay, and one more one more theorem recurrence relation between del power n 0 power m comma del power n minus 1 0 power m minus 1 comma del power n 0 power m minus 1. Recurrence means repeated. Recurrence relation between these three. Statement if n and m are any two positive integers then del power n
0 power m is equal to n into del power n minus 1 0 power m minus 1 plus n into del power m 0 power m minus 1. So this is the statement. In this statement, we observe that if n comma m are any two positive integers, then del power n 0 power n. ఇక్కడ మనము డిఫరెన్స్ ఆఫ్ జీరోస్ ఫార్ములా కూడా యూస్ చేస్తాము. అలాగే ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా కూడా యూస్ చేస్తాం. మనకి బిఫోర్ వి సాల్వ్ దిస్ థీరం ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్. అలాగే ఈ పవర్ ఎన్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇందాక చెప్పాం కదా ఎన్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. అలాగే ఈ పవర్ 3 ఎక్స్ క్యూబ్ అనుకో, ఈ రెండు యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 3. ఇక్కడ ఏదైతే ఉంటుందో పవర్లో అది అలాగే చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. సో ఇదనమాట, ఇది బేసిక్ ఫార్ములాస్. ఫర్ దిస్ వీ హ్యావ్ suppose that n and m are any positive integers. We now prove that del power m 0 power m is equal to n into del power n minus 1 0 power m minus 1 plus n into del power n 0 power m minus 1. Consider left hand side LHS del power m 0 power m. This is the difference of the formula. We have to write the difference of zeros. Okay, nc0 already we proved this theorem. N power m nc0 n power of m minus nc1 into n minus 1 whole power of m plus nc2 n minus 2 whole power of m minus plus and so on plus ncn minus 1 minus 1 whole power of n minus 1. Since by using difference of 0 that is equal to దీని నుంచి nc0 అంటే 1 అంటే n పవర్ m మైనస్ సి ఇది ఎలాగొస్తుందంటే n ఇంటూ n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m. ఇది ఎందుకని nc1 అంటే n ఇంటూ n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m. nc1 అంటే n, సో ఇక్కడ n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m ఉంది కదా, అలాగే రాసుకున్నాను. తర్వాత ప్లస్ nc2 అంటే 2 టర్మ్స్ అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మిగతా రిమైనింగ్ n మైనస్ 2 హోల్ పవర్ ఆఫ్ m. అలాగే మైనస్ అంటే నెక్స్ట్ టర్మ్ ఏంటిది nc3 అనుకో, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ 3 టర్మ్స్ కాబట్టి ఇంటూ n మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ m ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ minus 1 whole power n minus 1. That is equal to n into n power m minus 1. ఇక్కడ n power m అని n into బేసిస్ ఇక్కడ 1 ఉంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే n power m మైనస్ n into n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m. ఎందుకంటే అన్నిట్లో n కామన్ వచ్చేటట్లుగా రాసుకుంటున్నాను దీన్ని. ప్లస్ n into n minus 1 by 2 factorial into n minus 2 whole power of m minus n into n minus 1 into n minus 2 by 3 factorial into n minus 3 whole power of m plus so on plus n into minus 1 whole power of n minus 1. Next step, we take common n for all the steps, all the points.
n power m minus 1 minus n minus 1 whole power of m plus n minus 1 by 2 factorial into n minus 2 whole power of m minus n minus 1 into n minus 2 by 3 factorial into n minus 3 whole power of m plus and so on plus minus 1 whole power of n minus 1. We take common from all the terms, that is equal to n into ఇక్కడ n పవర్ m మైనస్ 1 అని ఉంది కదా, దాన్ని ఎలా రాస్తానంటే అన్నిట్లో 1 ప్లస్ యాడ్ చేస్తాను. 1 ప్లస్ ఆఫ్ అక్కడ ఏదైతే ఉందో అది హోల్ పవర్ m మైనస్ 1. సో అక్కడ ఎన్ని ఒకటి యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి n మైనస్ 1 టర్మ్స్ వచ్చేటట్లుగా రాసుకున్నాం అవర్ కన్వీనియంట్ కోసం. మైనస్ n మైనస్ 1 c1 n మైనస్ 1 హోల్ పవర్ m మైనస్ 1 ప్లస్ n minus 1 c2 n minus 2 whole power m minus 1 minus n minus 1 c3 n minus 3 whole power m minus 1 plus so on plus minus 1 whole power n minus 1. సో పై స్టెప్ ఎలాగైతే ఉందో సేమ్ డిటో అలా రాసుకున్నాను. దాన్ని అన్నిట్లో n మైనస్ 1 అంటే n మైనస్ 1 అని ఎలా రాసుకున్నానంటే 1 ప్లస్ n మైనస్ 1 లాగా రాసుకున్నాను. అలాగే ఇక్కడ పైనేమో n మైనస్ 2 ఉంది. ఆ n మైనస్ 2ని ఎలా రాసుకున్నాను అంటే n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m మైనస్ 1 లాగా రాసుకున్నాను. n మైనస్ 2నే 1 ప్లస్ అంటే n మైనస్ 1 c1 ఇంటూ అట్లా రాసుకున్నాను. తర్వాత n మైనస్ 1 c2ని ఇక్కడ n మైనస్ 2 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకున్నాను అంటే n మైనస్ 2 టర్మ్స్ కదా, ఇది ఇలా ఆ పై స్టెప్ని బేస్ చేసుకొని రాస్తాను చూడండి. n పవర్ అంటే n పవర్ m మైనస్ 1ని ఇట్లా రాసుకున్నాను. 1 ప్లస్ n మైనస్ 1 అంటే n. అలాగే n మైనస్ 1ని ఇలా రాసుకున్నాను అంటే n మైనస్ 1 c1. బైనామియల్ ఎక్స్పాన్షన్ n మైనస్ 1 c1 అంటే n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ m. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ చూడండి, n ఇంటూ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 1 ప్లస్ n మైనస్ 1 హోల్ పవర్ m మైనస్ 1. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ n మైనస్ 1 c1. ఇక్కడ n మైనస్ 1 అని ఎలా రాస్తున్నాను అంటే 1 ప్లస్ n మైనస్ 2 లాగా రాస్తాను హోల్ పవర్ ఆఫ్ m మైనస్ 1. ఓన్లీ n మైనస్ 1 టర్మ్స్నే రాస్తున్నాను ఇవి. తర్వాత n మైనస్ 1 c2 1 ప్లస్ n మైనస్ 2 అంటే n మైనస్ 3 లాగా రాసుకోవచ్చు హోల్ పవర్ m మైనస్ 1 మైనస్ n మైనస్ 1 c3 1 ప్లస్ n మైనస్ 4 హోల్ పవర్ m మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1. ఓకేనా? అక్కడ ఉన్న n మైనస్ 1నే నా కన్వీనియంట్ కోసం ఇలా రాసుకుంటూ వచ్చానమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ రైట్. ఇప్పుడు చూడండి, ఇందాక స్టెప్ మీకు చెప్పాను ఏంటిది ఫార్ములాలో ఈ పవర్ n f ఆఫ్ ఎక్స్ అంటే f ఆఫ్ ఎక్స్ ప్లస్ n రాస్తున్నా. అంటే ఇక్కడ ఈ పవర్ n ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఆఫ్ n ఎక్స్ స్క్వేర్ అంటే ఈ రెండు యాడ్ చేస్తాను, పైన స్క్వేర్ మాత్రం అలాగే ఉంటుంది. ఈ రెండు ఎడిషన్ ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 3 అలాగా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 ప్లస్ n అని ఈ పవర్ n మైనస్ 1. ఇక్కడ పవర్లో 1గా ఉంది, సో ఇది n మైనస్ 1 ఈ పవర్ n మైనస్ 1 ఇంటూ 1 పవర్ m మైనస్ 1. నెక్స్ట్ స్టెప్ చూద్దాం, n మైనస్ 1 c2. ఇక్కడ చూడండి f ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ఉంది, ఈ పవర్ n f ఆఫ్ ఎక్స్ కదా. సో f ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈ పవర్ n మైనస్ 2 ఈ పవర్ n మైనస్ 2 ఇంటూ 1 పవర్ అంటే f ఆఫ్ ఎక్స్ కదా 1 పవర్ m మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 c2 ఇంటూ ఈ పవర్ n మైనస్ 3 ఇంటూ 1 పవర్ n m మైనస్ 1
minus n minus 1 C3 e power n minus 4 1 power m minus 1 plus and so on plus minus 1 whole power n minus 1 ఇక్కడ 1 పవర్ m minus 1. సి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ హెచ్. మనకి హెచ్ అంటే ఏంటి? ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. కాబట్టి దాన్ని ఈలోకి రాసుకోవాలి. అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? మనకి 1 ఉంది. ఇదిగో ఇది ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ 1 అంటే ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్. కాబట్టి దాన్ని ఇది ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ సంథింగ్ లా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎన్ అంటే 1 ప్లస్ సంథింగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ పవర్ ఇది 1 పవర్ ఎం మైనస్ 1. మరలా చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ 1 పవర్ ఎం మైనస్ 1. 1 పవర్ ఎం మైనస్ 1 అనేది చేంజ్ అవుతా ఉండదు, ఎప్పుడు మనకి అట్లాగే ఉంటుంది సేమ్. సో అది షిఫ్టింగ్ ఆపరేటర్ ఫామ్లో రాసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ నెక్స్ట్ స్టెప్ n minus 1 C0 n minus 1 C0 into e power n minus 1 into 1 power m minus 1. n minus 1 C0 అంటే 1 minus n minus 1 C1 n minus 1 C1 e power n minus 2 1 power m minus 1 plus n minus 1 C2 e power n minus 3 1 power m minus 1 minus n minus 1 C3 e power n minus 4 1 power m minus 1 plus and so on plus last step em raskochu n minus 1 C n minus 1 minus 1 whole power n minus 1 1 power m minus 1, right? That is equal to n into ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 పవర్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ 0 ఈ పవర్ 1 0 పవర్ m మైనస్ 1. ఓకేనా? అంటే ఇది ఎలా వచ్చింది మనకి? ఈ పవర్ 1 0 పవర్ m మైనస్ 1 అంటే ఎంత మనకి? ఈ పవర్ సపోజ్ ఇదే తీసుకోండి, ఈ పవర్ 1 0 పవర్ m మైనస్ 1 అంటే 1 ప్లస్ 0 హోల్ పవర్ m మైనస్ 1. 1 ప్లస్ 0 అంటే 1ఏగా అది. ఓకేనా? కాబట్టి ఈ స్టెప్ నుంచి n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఈ మైనస్ 1 అంటే ఈ స్టెప్ కాదు, దీని ముందు బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఈ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది చేస్తే ఇది వస్తుంది బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇంటూ అన్నిట్లో 1 పవర్ m మైనస్ 1 కామన్గా ఉంది కదా, అది రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది. ముందు ఇది కూడా రాయండి, n ఇంటూ ఈ మైనస్ 1 అంటే ఎంత? డెల్టా పవర్ n మైనస్ 1 ఇంటూ 1 పవర్ m మైనస్ 1. ఇక్కడ సిన్స్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. ఇప్పుడు ఇది ఈ స్టెప్ అనమాట, ఇది ఈ స్టెప్. ఓకేనా? n ఇంటూ డెల్ పవర్ n మైనస్ 1 1 పవర్ m మైనస్ 1 అంటే ఇది ఈ ఫార్ములా ఈ పవర్ 1 0 పవర్ m మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ డెల్ పవర్ n మైనస్ 1 ఈ అంటే 1 ప్లస్ డెల్ ఇంటూ 0 పవర్ m మైనస్ 1. సిన్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్, దట్ ఈజ్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే దేర్ ఫోర్ డెల్ పవర్ n 0 పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని అంటే 1 ప్లస్ డెల్టాతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే n ఇంటూ డెల్ పవర్ n మైనస్ 1 0 పవర్ m మైనస్ 1 అలాగే ప్లస్ n ఇంటూ డెల్ పవర్ n
0 పవర్ m-1 మనకు కావాల్సింది వచ్చేసింది ఇదేగా. కాబట్టి దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్. థ్యాంక్ యూ.